హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్నీ డైరీ ఫార్మ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ ఫ్రెండ్స్. అది కృష్ణా నది, మన విజయవాడ బ్యారేజ్ ఉంది కదా, కనదుర్గం గుడి దగ్గర బ్యారేజీ, ఆ బ్యారేజీ అనమాట. ఏది ఇంతకుముందు మన వీడియోలో మీరు చూసుంటారో, వాటర్ అనేది బ్యారేజీకి అవతల వైపు ఉంటుంది. కానీ ఇప్పుడు డ్యామ్ గేట్లు మొత్తం అన్నీ కూడా ఎత్తేయడం జరిగిందనమాట. చూడండి, వరద ఫ్లోటింగ్ అనేది చాలా ఉధృతంగా ఉందన్నమాట. చాలా భయంకరంగా ఉంది ఫ్లోటింగ్ అనేది. దాదాపుగా మన విజయవాడ మొత్తం కూడా చూసారు. అది రైల్వే బ్రిడ్జ్, మీరు చూస్తుంది వచ్చేసి రైల్వే బ్రిడ్జి. ఆ రైల్వే బ్రిడ్జికి నీళ్లు ఇంకొక 2 అడుగులు ఉంటే బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోతాయి అన్నమాట వాటర్ అనేది. మన రైలు కూడా మొత్తం నిలిపివేసే ఛాన్సెస్ అని ఉన్నాయి. మొత్తం మన విజయవాడ మొగరాజపురం కానీ, లేకపోతే భవానీపురం కానీ, విద్యాధరపురం కానీ, ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా 1 టౌన్ మొత్తం అంతా కూడా నీటి మట్టంతో మునిగిపోయింది అనమాట. దాదాపుగా 5 అడుగులు నీటి మట్టంతో మునిగిపోయింది. కృష్ణా నది గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఇంత నీటి మట్టం అనేది ఇప్పటి వరకు కూడా పెరగలేదు. కృష్ణా చరిత్రలో పెరగలేదు. దాదాపుగా మనం 30 సంవత్సరాల క్రితం అనేది ఈ నీటి మట్టం అనేది పెరిగింది. ఈ మధ్యకాలంలో ఈ నీటి మట్టం అనేది పెరగల. అలాంటిది 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చాలా వరద పైన ఉన్నటువంటి శ్రీశైలం డ్యాంలో కూడా వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువైపోవడం వల్ల ఇక్కడ మనకి వరద ఫ్లోటింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట. మనకి ఇక్కడ నుంచి అంతకుముందు ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ అనేది స్టోరేజ్ అయిపోయేది అనమాట. ఆ స్టోరేజ్ అయిపోయే వాటర్ మనకి ఎక్కువైనవి మాత్రం సముద్రంలోకి వదిలేవారు. ఇప్పుడు అలాంటిది వరద తాకిడితోటి చూసారా, ఆ రైల్వే బ్రిడ్జ్ చూసారా ఎలా ఉందో. మొత్తం అంతా నీటి మట్టమే, ఇంకొక అడుగు లేదు 2 అడుగులు అంతే, అంతకుమించి ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీకు పార్కింగ్ ప్లేస్ కనపడుతుంది చూసారా. అది దాదాపు దాని నుంచి మనకి 50 అడుగులు కిందకుండేది వాటర్. చూస్తున్నారు కదా, విజయవాడ మొత్తం నీటి మట్టం అయిపోయింది. అది చూసారా, సముద్రం అనమాట. మొత్తం సముద్రంలాగా అల్లకల్లోలం అయిపోయింది. చూస్తున్నారు, మనకి కనిపిస్తుంది అలా కనదొరకు కొండతుంది మొత్తం అంతా. చూడండి ఎంత వరద తాకిడికి గురైపోయింది. చూస్తున్నారా, రైల్వే బ్రిడ్జ్ చూసారా. రైల్వే బ్రిడ్జ్కి ఆనుకుని అంతే ఫ్రెండ్స్, జస్ట్ 1 ఫీటే గ్యాప్ ఉంది అంతే, 1 ఫీట్ 2 ఫీట్స్ అంతే, అంతకు మించి లేదు. ఇదే వరద తాకిడి కానీ బాగా ఎక్కువైందని అంటే మనకు ఆ రైల్వే బ్రిడ్జ్ మట్టంకి పైకి అనమాట, రైల్వే బ్రిడ్జ్ మట్టం పైకి దాటి వాటర్ వస్తుంది. ఆ దెబ్బతోటి రైల్స్ అనేది మొత్తం బంద్ చేస్తే మా ప్రయాణాలు మొత్తం ఆగిపోతాయి అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కృష్ణానదిలో ఇంతటి వరద అనేది ఇదే మొట్టమొదటిసారిగా ఏర్పడింది. చూస్తున్నారు కదా ఎంత భయంకరమైన వరద కృష్ణా చరిత్రలో అనమాట వరద. అంత వరద, ఈ వరద స్థాయి అనేది చాలా ఉధృతంగా ఉంది. చూడండి, ప్రకాశం బ్యారేజ్ మొత్తం గేట్లన్నీ ఎత్తేసారు. మొత్తం గేట్లు, ఏ గేటు కూడా లేదనమాట. అంతకుముందు ఏదో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైతే 1-2 గేట్లు ఎత్తేపల్లి. అలాంటి దాదాపుగా ఇప్పుడు మనకి 30 గేట్లు ఉంటే ఆ 30 గేట్లు కూడా మొత్తం అనేది ఎత్తేయడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా ఆ వరద అనేది ఎంత ఫ్లోటింగ్ ఉందో. అంతకుముందు ఈ పక్కన అంతా ఇసుకే ఉండేది ఫ్రెండ్స్, మొత్తం ఇసుకే, నీళ్ళు అనేవి కనపడే కాదు. మన వీడియో ఉంది ఇందులోనూ, ఆ వీడియో కూడా చూడండి మీరు. మన ప్రకాశం బ్యారేజ్ వీడియో తీసాము. ఆ వీడియో చూసుకుంటే మీకు ఏదో లైట్గా 1-2 గేట్లలోంచి వాటర్ వెళ్తానే కనపడుతుంది మీకు, ఏదో కొద్ది మొత్తంలోనే. అలాంటిది ఇప్పుడు చూసారు మీరు, దుర్గమ్మ కొండ అనమాట. మీరు చూస్తుంది చూసారా, ఆ ఫ్లైఓవర్ అది వచ్చేసి దుర్గమ్మ కొండ పైన, గుడి పైన మొత్తం అక్కడ హైవే ఉంది. హైవే కానుకుని సమానం అయిపోయింది అనమాట మనకి వాటర్ అనేది ఫ్లోటింగ్. చూస్తారా వరద ఉధృతి అనేది ఎంత ఉందో. మనకి ప్రకాశం బ్యారేజ్ మీద ఒక వెహికల్ కూడా కనపడదు మీకు, ఎందుకంటే పోలీసులు మొత్తం అంతా కూడా బ్యారికేడ్ పెట్టేసి మొత్తం మూసేయడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకి కొండ దగ్గరికి, అది ఉండవల్ సెంటర్ కొండ అనమాట. ఉండవల్ సెంటర్ కొండ మన వీడియో మీకు కనపడుతుంది పాత వీడియోలో. మనం ఇది విజయవాడ వైపు ఉండి షూట్ చేస్తున్నాం అనమాట. ఈ వీడియో అనేది విజయవాడ వైపు ఉండి షూట్ చేస్తున్నాము. చూశారు కదా ఏ రకంగా ఉందో. చరిత్రలో ఇంత మటుకి కూడా కృష్ణానది చరిత్రలోనే ఇంత ఉధృతమైన వరద అనేది ఇంత మటుకు ఎప్పుడు కూడా నమోదు అవ్వలేదు. ఇదే మొట్టమొదటిసారి నమోదైంది. చూస్తున్నారు కదా, మన వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ కొత్త చూసి సబ్స్క్రైబ్ చేయండి, గంట సేపలు మోగించండి. అలా అయితే మన వీడియోని దగ్గర మీకు వస్తాయి. ఈ వరద ఉధృతిని రికార్డ్ చేయడం కోసం నేను ప్రత్యేకించి ఈ రోజు అనేది ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి వెళ్ళి ఇదంతా కూడా రికార్డ్ చేసి వచ్చానమాట. వచ్చి ఇప్పుడు మీకు అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూసారా నీటి మట్టం కృష్ణాది చరిత్రలో లేదు, అంత నీటి మట్టం స్థాయి పెరిగిపోయింది వరద అనేది. ఇదే కానీ మొదలయ్యి కంటిన్యూగా అయిందనంటే మన ప్రకాశం బ్యారేజీ అనేది తట్టుకునిద్దా లేదా అనేది కామెంట్ చేయండి. లేదు ఆ దగ్గరలో ఎవరైనా ఉన్నారు అని అంటే మన వీడియో విజయవాడ దగ్గరలో ఎవరైనా చూస్తున్నా, లేదా గుంటూరు దగ్గరలో ఎవరైనా చూస్తున్నా కూడా కామెంట్ పెట్టండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే మనకి న్యూస్ ఛానల్లో అదరగొట్టేస్తున్నారు అన్నమాట. మొత్తం విజయవాడ అనేది ఎలా మునిగిపోయింది అనేది ఏంటనేది మొత్తం న్యూస్ ఛానల్ చూపుతారు. దాదాపు 4 నుంచి 5 అడుగులు దాకా విజయవాడ చరిత్రలోనే ఎప్పుడు కూడా మునగలేదు. మన ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సైడ్ వాల్ అనేది నిర్మించారు కృష్ణాది. దాదాపుగానే మనకి 15-20 కిలోమీటర్ల పొడవున సైడ్ వాల్ అనేది నిర్మించారు. అది నిర్మించకుండా ఉన్నా కూడా ఒకవేళ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఇంకా ఎక్కువైందనమాట. అది నిర్మించడం అంటే విజయవాడకి వరద తాగడం కొంచెం దూరం మొత్తంలో కొంచెం తగ్గింది. అయినప్పటికీ కూడా ఇళ్లలోకి నీళ్ళు అనేది చొరబడటం జరిగింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మీరు ఏ ఊరికి చూస్తున్నారు కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. అప్పుడైతే మనకు వీడియో బూస్ట్ అప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను ఫ్రెండ్స్.
బాయ్ ఫ్రెండ్స్.